గైస్, ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జైంట్స్ కొత్త కెప్టెన్ ఎవరైనా అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆ జట్టు మరో కొన్ని రోజుల్లో తమ కొత్త సారథిని ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. అయితే తమ నూతన కెప్టెన్ గా రిటైన్ చేసుకున్న నికోలస్ పూరన్ ఎంపిక చేస్తారా, అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన పంత్ వైపు మొగ్గు చూపుతారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఎస్జీ కొత్త కెప్టెన్ కు సంబంధించిన వివరాలు లీక్ అయిపోయాయి. అందరూ ఊహించినట్టుగానే టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కే ఆ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 లో లక్నోకు అతడే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే కెప్టెన్ గా నియామకం చేసినట్లు కథనాలు కూడా వస్తున్నాయి. ఈ మేరకు లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకే నిర్ణయం తీసుకున్నారని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ 27 కోట్లు మెగా లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసింది. దీంతో పంత్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మొదటి నుంచి క్రికెట్ వర్గాల్లో ఉంది. కాకపోతే ఇదే సమయంలో రిషబ్ పంత్ కు పోరాన్ కూడా గట్టి పోటీనిస్తాడని అందరూ అనుకున్నారు. ఇంకా ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్చ్, సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఎడెన్ మార్కమ్ పేర్లు కూడా ఎల్ఎస్జీ కెప్టెన్సీ రేస్ లో వినిపించాయి. కానీ ఫైనల్ గా కెప్టెన్సీ విషయంలో స్వదేశీ ప్లేయర్ అయిన రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇకపోతే పంత్ 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 113 మ్యాచ్లు ఆడి 35.31 యావరేజ్ తో 3284 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2021లో కెప్టెన్ గాని ఎంపికయ్యాడు. అదే సీజన్ లో తన జట్టును ప్లే ఆఫ్స్ కు తీసుకువెళ్లాడు. 2022-24 సీజన్ లోను కెప్టెన్ గానే వ్యవహరించాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జైంట్స్ పంత్ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. లక్నో జట్టు ఐపీఎల్ 2025 వేలానికి ముందు నికోలస్ పూరాన్, మయాంక్ యాదవ్, రవి బిష్నాయ్ తో పాటు అన్క్యాప్డ్ స్టార్స్ అయిన మోషిన్ ఖాన్, ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకుంది. అయితే గత సీజన్ లో 14 మ్యాచ్ల్లో విజయం సాధించి 14 పాయింట్లతో 7వ స్థానంలో సరిపెట్టుకుంది. మరి లక్నో సూపర్ జైంట్స్ టీమ్ కి రిషబ్ పంత్ కెప్టెన్ అయితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.